హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం లాస్ట్ టైం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి జనరల్ సైన్స్లో బేసిక్ సైన్స్లో చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. చాలామంది కంప్యూటర్లో ఐటీ లిటరసీకి సంబంధించి చెప్పండి సార్, చాలా డౌట్గా ఉందని అడుగుతున్నారు. సో వీ విల్ డిస్కస్ అబౌట్ ఐటీ లిటరసీ అనమాట. యాక్చువల్గా ఐటీ లిటరసీకి సంబంధించిన ఎంసీక్యూస్ క్వశ్చన్స్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేశాను. అది కాకుండా వైసిటీ బుక్లో దాని గురించిన మ్యాటర్ కూడా డేటా మొత్తం కూడా థియరీ క్లాసెస్గా ఆ బుక్లో ఇచ్చేసాడు, వాటిని చూసుకోండి. అవి కాకుండా నేను చెప్పే కాన్సెప్ట్స్ని చూడండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దృష్టిలో పెట్టుకొని ఆ కాన్సెప్ట్స్ ఓరియంటెడ్గా మాట్లాడుతున్నాను, ఓకేనా? సో వీటిని జాగ్రత్తగా ఒకసారి ఓవర్వ్యూ కోసం జాగ్రత్తగా క్లాస్ విని ఆ తర్వాత మళ్ళీ మీరు ఒకసారి రివిజన్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమైపోయింది, ఓకేనా? సో ఎవరైతే మన వీడియోస్ను డైలీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. మ్యాక్సిమం 2 పార్ట్స్లో ఈ వీడియోని కంప్లీట్ చేస్తాను, ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి. సెక్షన్స్ వైజ్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ ప్రతి సెక్షన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగిన కాన్సెప్ట్స్ని దృష్టిలో పెట్టుకొని దాని ఓవర్వ్యూ, దాని బార్డర్ మాట్లాడుతున్నాను అనమాట. దాని చుట్టూ ఉన్న ఏరియా మొత్తం డిస్కస్ చేస్తున్నాను, ఓకేనా? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. దాని విధంగా మీరు కూడా ఫాలో అప్ అవ్వండి, ఓకేనా? సో ఐటీ లిటరసీ దాంట్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కంప్యూటర్ అనమాట. ఎక్కువగా మనం కంప్యూటర్ గురించి దీంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం, ఓకేనా? దీంట్లో రకరకాలుగా ఉంటాయి అనమాట. కంప్యూటర్లో మనం ఏమేమి మాట్లాడుకుంటాం? యాక్చువల్గా మనం ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ మాట్లాడుకుంటాం, అవుట్పుట్ అండ్ ఇన్పుట్ డివైజెస్ గురించి మాట్లాడుకుంటాం. అది మాత్రమే కాకుండా స్టోరేజ్ అంటే మెమొరీ గురించి మాట్లాడుకుంటాం. తర్వాత మనం సాఫ్ట్వేర్ గురించి వి విల్ డిస్కస్ అబౌట్ సాఫ్ట్వేర్. తర్వాత నెట్వర్కింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఓకేనా? తర్వాత లేయర్స్ ఉంటాయి అనమాట, ఓఎస్ఐ లేయర్స్, వాటి గురించి మాట్లాడుకుంటాం. తర్వాత టోపాలజీ ఉండిద్ది, టోపాలజీ అవి మాట్లాడుకుంటాం. తర్వాత యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్స్, వాటి గురించి మాట్లాడుకుంటాం. ఇలా రకరకాల కాన్సెప్ట్స్, మంచి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. వాటన్నింటినీ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం, ఓకేనా? సో అందరూ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. సో లైక్ చేయడం మర్చిపోద్దు, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ మాట్లాడుకుందాం. అసలు కంప్యూటర్ అనేది ముందు ఏ విధంగా స్టార్ట్ అయింది, ఏ విధంగా డెవలప్ అవుతూ ఈరోజు మనం వాడే పీసీ లెవెల్కి మనం రాగలిగాం అన్న విషయాలు మనం చూద్దాం. స్టార్టింగ్లో 1940-56 టైమ్స్లో మనకి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఉండేవి అనమాట. వాటిని మనం వ్యాక్యూమ్ ట్యూబ్స్తో తయారు చేసేవాళ్ళం, వ్యాక్యూమ్ ట్యూబ్స్. అయితే అక్కడ మనం ముఖ్యంగా వాడేది ఏంటంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటే మ్యాగ్నెటిక్ డ్రమ్స్, ఓకేనా? అంటే కంప్యూటర్ తయారు చేయడానికి ఏమో మనం వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడేవాళ్ళం. ఆ రోజుల్లో మెమొరీ స్టోరేజ్ పర్పస్ కోసం మ్యాగ్నెటిక్ డ్రమ్స్ వాడేవాళ్ళం అన్నమాట. కానీ అవి చాలా లార్జ్, ఎక్స్పెన్సివ్, ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అది మాత్రమే కాకుండా లో స్పీడ్ అండ్ లిమిటెడ్ స్టోరేజ్. ఆ రోజుల్లో ఎక్కువ స్టోరేజ్ని కానీ ఎక్కువ స్పీడ్తో కానీ రన్ చేసేవాళ్ళు కాదనమాట, వాళ్ళ కాని పని. వాడికి ఎగ్జాంపుల్స్ ఎన్వియాక్ అండ్ యూనివాక్ అనమాట, ఓకేనా? అక్కడ కూడా మనం అప్పుడు ఆ రోజుల్లో మిషన్ లాంగ్వేజ్ వాడేవాళ్ళం. మనం మాట్లాడే భాష కంప్యూటర్కి అర్థం కాదు. సో మనం మాట్లాడిన భాష కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి మారాలన్నమాట. కంప్యూటర్కి ఏ భాష అర్థమైంది అంటే మిషన్ లాంగ్వేజ్ అర్థమైంది. అదే బైనరీస్ అనమాట, 0 and 1. ఈ లాంగ్వేజెస్ గురించి మనం సపరేట్గా కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, హై లెవెల్ ఏంటి, లో లెవెల్ ఏంటి, వాటిని ఎలా కన్వర్ట్ చేస్తాం, అవన్నీ చాలా ఇంపార్టెంట్. వాటి గురించి సపరేట్గా ఇంకో దాంట్లో క్లియర్గా మాట్లాడతాను, ఓకేనా? సో ఫస్ట్ జనరేషన్ గురించి ఇదనమాట. కమింగ్ టు సెకండ్ జనరేషన్. ఈ సెకండ్ జనరేషన్లో మనం ట్రాన్సిస్టర్స్ని వాడాం. ట్రాన్సిస్టర్స్ని వాడి కంప్యూటర్స్ తయారు చేయడం మొదలుపెట్టాం, ఓకేనా? సో వీ యూజ్ ట్రాన్సిస్టర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనమాట. ఇవి స్మాల్గా ఉంటాయి, చాలా ఫాస్టర్గా ఉంటాయి, చీపర్, మోర్ రియలబుల్గా ఉంటాయి కంపేర్డ్ టు ఫస్ట్ జనరేషన్ అనమాట, ఓకేనా? IBM 1401, యూనివాక్ 2 ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే ఆ రోజుల్లో వాడిన ట్రాన్సిస్టర్స్ ద్వారా తయారు చేయబడిన కంప్యూటర్స్ అనమాట. ఎగ్జాంపుల్స్గా వాడి నెంబర్స్ ఇచ్చాడు, ఓకేనా? తర్వాత ఇక్కడ మనం ఏం వాడేది అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అనమాట. అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజెస్, వీటిని ఎక్కువగా మనం వాడుతూ ఉండేవాళ్ళం, ఓకేనా? తర్వాత థర్డ్ జనరేషన్. ఈ థర్డ్ జనరేషన్ వచ్చేటప్పటికి మనం ఐసీస్ని వాడాం. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, ఐసీ అంటే యాక్రోనిమ్ ఏంటి, అబ్రివేషన్ ఏంటి అని చెప్పి. అబ్రివేషన్స్ బాగా అడుగుతాడు. లాస్ట్లో మనం అబ్రివేషన్స్ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా? సో
ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీ అంటే మనం వాడే ఫోన్లో కూడా ఐసీ ఉంటాయి కదా, ఐసీ పోయింది ప్రాసెసర్ పోయింది అంటాం కదా, ఆ ఐసీస్ అనమాట. సో ఐసీ అంటే అన్ని వస్తువులు మనకు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ ఒక బోర్డు మీద ఇన్స్టాల్ చేస్తాడు. సో ఆల్ ద ఎక్విప్మెంట్ విల్ బి ఇన్స్టాల్డ్ అంటే సింగిల్ చిప్. అది కూడా ఏ చిప్ అంటే సిలికాన్ చిప్ అనమాట. సిలికాన్ చిప్ సిలికాతో తయారు చేస్తారనమాట. ఓకేనా, సారీ. సో ఆ చిప్స్తో థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ని తయారు చేసేవాళ్ళు. ఓకేనా. సో ఇక్కడ ఏమైందంటే స్మాలర్ సైజు, ఇంక్రీజ్డ్ ప్రాసెసింగ్ పవర్, సైజ్ బాగా తగ్గింది, పవర్ కూడా పెరిగింది. యూజ్డ్ కీబోర్డ్స్ అండ్ మానిటర్స్, ఇక్కడే మనం వాడాం. ఏ జనరేషన్లో మనం కీబోర్డ్స్ అండ్ మానిటర్స్ని ఇంట్రడక్షన్ చేసామన్నప్పుడు థర్డ్ జనరేషన్ అనమాట. కీబోర్డ్స్ మానిటర్స్ని తీసుకొచ్చాం. ఫాస్టర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ మల్టీ టాస్కింగ్, ఒక టాస్క్ మాత్రమే కాకుండా మల్టీ టాస్కింగ్ చేసే విధంగా కూడా మనం థర్డ్ జనరేషన్లోనే కంప్యూటర్స్ని బాగా డెవలప్ చేసాం. ఎగ్జాంపుల్స్ ఐబిఎం సిస్టమ్స్, అదేవిధంగా PDP-8 అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా థర్డ్ జనరేషన్కి సంబంధించిన. ఇక్కడ మనం హై లెవెల్ లాంగ్వేజెస్ వాడాం. పూర్తిగా హై లెవెల్ లాంగ్వేజెస్ వాడలేదండి. థర్డ్ జనరేషన్లో హై లెవెల్ లాంగ్వేజెస్ కొన్ని తెలుసు. ఉదాహరణకి ఫార్ట్రాన్ అని హై లెవెల్ లాంగ్వేజ్, కోబాల్, ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయిపోగానే ఈ లాంగ్వేజ్ మనకు నేర్పిస్తూ ఉంటారు అవగాహన కోసం. ఓకేనా, అలాంటివి అనమాట. సో థర్డ్ జనరేషన్స్లోనే కాస్త హై లెవెల్ లాంగ్వేజెస్లో కొత్త కొత్త వచ్చినాయి అనమాట, ఫార్ట్రాన్, కోబాల్ లాంటివి. కమింగ్ టు ఫోర్త్ జనరేషన్. ఫోర్త్ జనరేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మైక్రో ప్రాసెసర్ని వాడాం. ఇక్కడ కూడా మనం ఏ టెక్నాలజీని వాడామంటే ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, VLSI అనమాట. VLSI టెక్నాలజీని వాడి మైక్రో ప్రాసెసర్ ద్వారా మనం ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ని తయారు చేసాం. VLSI అంటే అర్థం ఏంటి? వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఈ డెఫినేషన్ కూడా ఎగ్జామ్లో అడిగాడు. ఓకేనా, మనకి LSI అని, VLSI అని, ULSI అని ఇలా ఉంటాయి అన్నమాట. లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అలా కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకేనా, అంటే అతి తక్కువ ఒక చిప్ మీద అతి తక్కువగా సైజుని తగ్గించి ఎక్కువ వాటిని ఇన్సర్ట్ చేస్తారనమాట, ఫ్యాబ్రికేషన్ చేస్తారు. అలాంటి టెక్నాలజీలో మనం VLSIని ఎక్కువగా ఇక్కడ వాడేవాళ్ళం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ జనరేషన్లో వాడే టెక్నాలజీ ఏంటి అంటాడు, VLSI. ఓకేనా. సో యూజ్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ వేర్ థౌజండ్స్ ఆఫ్ ఐసీస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఏ సింగిల్ చిప్. ఒకటి కాదు, ఎన్నో ఐసీస్ అనమాట, అన్నిటినీ ఒక చోట ఫ్యాబ్రికేట్ చేసి పెడతారు. ఇక్కడే మనం పర్సనల్ కంప్యూటర్స్ బికమ్ వైడ్ స్ప్రెడ్. ఇక్కడే బాగా సిస్టమ్స్ అనేవి, కంప్యూటర్స్ అనేవి బాగా వైడ్ స్ప్రెడ్గా డిస్ట్రిబ్యూట్ అయింది, అందరికీ బాగా తెలిసింది. ఇది కాకుండా మౌస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, హ్యాండిల్ డివైజెస్, ఇంకా మానిటర్, కీబోర్డ్తో పాటు ఇంకా రకరకాల డివైజెస్ని ఇన్సర్ట్ చేసి ఏ విధంగా డేటాను రీడ్ చేయొచ్చు అన్న కోణంలో రకరకాల గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఇలాంటివి చాలా తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా వ్యాస్ట్గా ఎక్కువగా బాగా ఎక్స్పాండ్ అయ్యి వైడ్ స్ప్రెడ్ అయింది ఎక్కడంటే ఫోర్త్ జనరేషన్లోనే. ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజెస్లో ఇంకా కొత్త వచ్చినాయి అనమాట. ఇంకా కొత్త రకంగా ప్రోగ్రామ్స్ రాయడం, వాటిని బాగా సాల్వ్ చేయడం, అలాంటి విషయాలన్నీ కూడా మనకి ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్లో మనకి అన్ని ఇంట్రడక్షన్ జరిగినాయి. ఇక్కడ వచ్చిన కొత్త హై లెవెల్ లాంగ్వేజెస్ ఏంటంటే C++, ఫోర్ట్రాను, కోబాలు, పాస్కల్, అడా ఇలాంటివి అనమాట. ఇవి కూడా ఫోర్త్ జనరేషన్ ఎండింగ్లో వచ్చినాయి అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఫోర్ట్రాన్, కోబాల్ ఇక్కడ ఉంది కదా థర్డ్ జనరేషన్లో, ఇవి కొత్తగా యాడ్ అయినాయి అనమాట. ఇక కమింగ్ టు ఫిఫ్త్ జనరేషన్. ఫిఫ్త్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా AI కదా. ఒకవేళ కాకుండా ఇక్కడ ఏ టెక్నాలజీ వాడుతున్నారు అనుకున్నాండి, ULSI వాడుతున్నారు. ఇక్కడ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ వాడుతున్నారు. ఫోర్త్ జనరేషన్లో వాడేదేమో VLSI. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్లో వాడేదేమో ULSI అనమాట, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఓకేనా. సో ఎక్కువగా ఈ ఫిఫ్త్ జనరేషన్లో బాగా కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ దేని మీద చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ నానో టెక్నాలజీ అనమాట. ఇవి హెవీ అనమాట. హెవీగా పెద్ద పెద్ద టాస్క్లని, హెవీ టాస్క్లను కూడా తక్కువ సమయంలో చేస్తూ ఉండిద్ది. మనం వాడే సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చిందిలే. సో ఇస్రోలో కానీ వేరే వేరే సైంటిఫిక్ ల్యాబొరేటరీస్లో వాడే కంప్యూటర్స్ మామూలు స్పీడ్గా కాదు, అవి హై స్పీడ్లో వర్క్ చేయాలి. అలాంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి హై లెవెల్లో పనిచేస్తూ ఉంటాయి. ప్రజెంట్ ముందు రోజుల్లో కూడా ఇవే రాజ్యం వెళ్తాయి అనమాట.
అలా ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ క్యాపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్. ఈరోజు ప్రతిదీ కూడా వాయిస్ రికగ్నైజేషన్ వచ్చేసింది అసలు. ఓకేనా, వాయిస్ రికగ్నైజేషన్. మనం మాట్లాడే అన్ని విషయాలను చాలా క్లియర్గా తెలుసుకుంటున్నాం, ఎఫిషియెంట్గా తెలుసుకుంటున్నాం అనమాట మనం ఏఐ ద్వారా. ఓకేనా. సో యూజ్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్, రోబోటిక్స్, అడ్వాన్స్డ్ లాగరిథమ్స్, ఇవన్నీ ఎక్కువ హై లెవెల్లో అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాంతో బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా. ఎగ్జాంపుల్ ఐబిఎం వాట్సన్, గూగుల్ ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్. మనకు తెలుసు కదా, గూగుల్కి ఒక సపరేట్ ఏఐ ఉంది, అలాగా మైక్రోసాఫ్ట్కి ఒక సపరేట్ ఏఐ ఉంది. చాట్ జీపీటీ మైక్రోసాఫ్ట్ వాళ్ళది అనమాట. అలాగా ఎలాన్ మస్క్ది గ్రోక్ తెలుసుగా మనకి, గ్రోకే అది కూడా వచ్చింది. అలా విధంగా జెమినీ అది గూగుల్ వాళ్ళది అనమాట. అలాగే ఏఐస్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఓకేనా. ఎందుకంటే ఐటీ లిటరసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక సపరేట్ ఒక ఫోకస్ బేస్ ఉందన్నమాట. దాని గురించి కూడా నేను క్లియర్గా మాట్లాడతాను, ఏ టాపిక్ వదలను. ఎగ్జామ్స్లో కనపడుతుంది, బాగా అడుగుతున్నాయి, మాక్ టెస్ట్లో కనపడుతున్న ప్రతి క్వశ్చన్స్ వాటన్నిటిని క్రోడీకరించి ఈ కాన్సెప్ట్స్ మాట్లాడాలి అని డిజైన్ చేస్తున్నాను. అందుకే లేట్ అయింది. ఆల్రెడీ చెబుతానని చెప్పిన తర్వాత చాలామంది చెప్పు అంటున్నారు. చెబుతాను కదా, తప్పనిసరిగా చెబుతాను. ఓకేనా. అరాకొరగా చెప్పడం వల్ల మనకి నష్టం, మనకు ఉపయోగం ఉండదు. వీ నీడ్ టు లెర్న్ వెరీ కంప్లీట్లీ. ఓకేనా. సో ఇవన్నీ కూడా 5 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట. ముఖ్యంగా మనకి లాంగ్వేజెస్ ఇంపార్టెంట్. ఈ లాంగ్వేజెస్ గురించి చివరిలో ఇంకా క్లుప్తంగా మాట్లాడతాను. ఇక్కడికి ఇంతవరకు గుర్తుపెట్టుకొని చాలు. అయితే ఈ 5th జనరేషన్ స్టార్టింగ్లో మరికొన్ని లాంగ్వేజెస్ వచ్చినాయి అనమాట. ఒకటి పైథాను, ఒకటి జావా, ఇంకోటేమో ఎస్క్యూఎల్ సర్వర్, ఇంకోటేమో ప్రోలాగ్. ఇలాంటివి ఇంకా హై లెవెల్ లాంగ్వేజెస్ అనమాట. కంపేర్ టు సి అండ్ సి ప్లసెస్ వీటికన్నా మించి అనమాట. ఓకేనా. పైథాను, జావాను ఈరోజు సాఫ్ట్వేర్స్లో మనం నిలదొక్కోవాలంటే కొత్త ప్రోగ్రామ్స్, కొత్త డేటాబేస్ మేనేజ్మెంట్ ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే పెరుగుతున్న పోటీ ప్రపంచానికి మనం సర్వే అవ్వలేం. కాంపిటేటివ్లో కూడా అంతే, నేర్చుకునే విధానంలో మార్పులు కలగకపోతే మనం సర్వే అవ్వలేం. ఓకేనా. సో ఇవన్నీ కూడా 5 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. అసలు కంప్యూటర్స్ని ఎలా వర్గీకరించారు అన్నది చూద్దాం. బై టైప్ అనమాట. టైప్ ఆధారంగా, ఎటువంటి టైప్ అనే దాని ఆధారంగా 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి యానలాగ్ అనమాట, ఇంకోటేమో డిజిటల్, ఇంకోటేమో హైబ్రిడ్. వీటికి ఇలా గుర్తుపెట్టుకోండి చాలు, వాటి గురించి ఎక్కువ అక్కర్లేదు. ఓకేనా. సో బై టైప్ వీ హ్యావ్ 3 క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్: యానలాగ్, డిజిటల్, హైబ్రిడ్. ఎక్కువగా ఇప్పుడు మనం డిజిటల్ వాడతాం అనమాట, అంతా డిజిటల్ కమ్యూనికేషనే కదా. తర్వాత బై సైజ్ ఆధారంగా కంప్యూటర్స్ని ఎలా డివైడ్ చేశారు, క్లాసిఫికేషన్ చేశారంటే మైక్రో కంప్యూటర్ అనమాట. మైక్రో కంప్యూటర్ అంటే మనం వాడే కంప్యూటర్, పీసీ, ల్యాప్టాప్, మొబైల్ ఇవన్నీ కూడా మైక్రో కంప్యూటర్స్ కిందకి వస్తాయి. ఇవి కాకుండా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, ఇవి కాకుండా మినీ కంప్యూటర్, ఇది కాకుండా సూపర్ కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇస్రో లాంటి వెరీ వెల్ డెవలప్డ్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అలాంటి చోట్ల వాడుతూ ఉంటారు. ఓకేనా. ఎందుకంటే హై లెవెల్లో అక్కడ వర్కింగ్ జరుగుతూ ఉండిద్ది. రాకెట్స్తో డీల్ చేయడం వెరీ హై అన్నమాట. అక్కడ నెట్వర్కింగ్ స్పీడ్ కూడా గిగాబైట్స్లో, టెరాబైట్స్లో ఉండిద్ది. ఓకేనా. ఇక్కడ మన లెవెల్లో ఉంటుంది అనమాట. మనం వాడే కమ్యూనికేషన్ హై లెవెల్ సర్వర్స్ అలా ఉండవు, హై లెవెల్లో ఉంటాయి అనమాట. సో అలాంటి చోట్ల సూపర్ కంప్యూటర్స్ని వాడాలి, ఎందుకంటే వెరీ ఫాస్ట్గా వాటి వర్కింగ్ రేట్ అనేది ఉండాలి కాబట్టి. ఇదిగోండి కొన్ని సూపర్ కంప్యూటర్స్, ఇవి ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటాడు. పరం 1800 సిరీస్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అనమాట. ఇది పరం సిరీస్తో చాలా వచ్చినాయి, పరం 1800 అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పరం సిద్ధి ఏఐ, ఇది ఏఐకి సంబంధించింది అనమాట. ఏఐకి సంబంధించిన సూపర్ కంప్యూటర్. తర్వాత ప్రత్యూష్, మిహిర్, సహస్ర, ఆదిత్య, విక్రమ్ 100, యకా, అనుపమ్ ఇవన్నీ కూడా ఇండియాస్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్. నెక్స్ట్ అదర్ కంట్రీస్లో ఇదిగోండి ఫుగాకు జపాన్ అనమాట. ఫ్రాంక్షైర్ యుఎస్ఏ, సమ్మిట్ యుఎస్ఏ, టిఎన్ఈ చైనా, లుమి యూరోప్. ఇది చాలా ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్లో కూడా ఈ మధ్య బాగా అడిగాడు. ఓకేనా. సో అదర్ కంట్రీస్లో ఉన్న ముఖ్యమైన సూపర్ కంప్యూటర్స్ అనమాట, ఒక ఐడియా కోసం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ మామూలు కంప్యూటర్స్ని కొలిచే స్పీడ్స్తో వాడరు. బిట్స్ బైట్స్ అని మాట్లాడుకోం మనం, దీనికి సపరేట్గా ఫ్లాప్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఫ్లాప్స్ అనమాట. సో సూపర్ కంప్యూటర్ స్పీడ్ కెన్ బి మెజర్డ్ ఇన్ ఫ్లాప్స్ అంటే అబ్రివేషన్ ఏంటి? ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్.
అలా కొలుస్తారనమాట. ఫ్లాప్స్ 3 ఫ్లాప్స్, 5 ఫ్లాప్స్, 10 ఫ్లాప్స్, 100 ఫ్లాప్స్ అలా చెబుతూ ఉంటారనమాట. ఓకేనా? దేని స్పీడ్? సూపర్ కంప్యూటర్ స్పీడ్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. తర్వాత కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ మాట్లాడుకున్నాం, తర్వాత క్లాసిఫికేషన్ రెండో విభాగం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకుంటే మనం మూడో విభాగం అన్నమాట. ఓకేనా? ఇది మాట్లాడుకున్నాం. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే కంప్యూటర్లో మనకి ఏమేమి భాగాలు ఉంటాయి, దాని యొక్క ఓవర్ వ్యూ ఎలా ఉంటుంది అంటే చూస్తాం. దేర్ ఆర్ 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆర్కిటెక్చర్లో ఎప్పుడైనా ముఖ్యమైన 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఒక కంప్యూటర్కి ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది. తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట, తర్వాత మెమొరీ యూనిట్ అనమాట. ఇవి 3 ఉంటాయి. ఇవి మూడింటిని మనం కంప్యూటర్ ఆర్కిటెక్చర్గా మనం పరిగణన చేయాలి. ఓకేనా? మళ్ళీ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని మనం అగైన్ 3 భాగాలు చేస్తే, ఒకటి ఏయు అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, ఇంకోటి రిజిస్టర్స్ అనమాట, ఇంకోటి కంట్రోల్ యూనిట్ అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఏఎల్యు కంట్రోల్ యూనిట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఇన్పుట్ గురించి మాట్లాడదాం. ఇన్పుట్ డివైజెస్. ఏంటి ఇన్పుట్ అంటే? ఇట్ ఈస్ ఫర్ ప్రొవైడింగ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. కంప్యూటర్కి అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ వైపు నుంచి, మన వైపు నుంచి కొంత రిక్వెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో కంప్యూటర్కి రిక్వెస్ట్ ఇస్తేనే అది పనిచేసి మనకు రెస్పాన్స్ ఇస్తుంది. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. ముందు రోజుల్లో ఈ పదాలను బాగా వాడతారు. మనం రిక్వెస్ట్ ఇవ్వాలి, అప్పుడు కంప్యూటర్ వర్క్ చేసి మనకు రెస్పాన్స్ ఇస్తుంది. సో మన రిక్వెస్ట్ని మనం ఇన్పుట్గా తీసుకోవాలి, రెస్పాన్స్ని మనం అవుట్పుట్గా పరిగణించాలన్నమాట. సో సిస్టమ్ పనిచేయాలంటే వీ నీడ్ టు ప్రొవైడ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. అది ఎలా వర్క్ చేయాలో మనమే చెబుతున్నాం, దాన్ని ఎలా పని చేయాలో కూడా మనమే ఇస్తాం. వీ గివ్ ఇన్పుట్ అనమాట, వీ గివ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనం ఏమంటాం? ప్రోగ్రామ్ అంటాం. అడిగాడు ఒక ఎగ్జామ్లో, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఏమని పిలవాలి? ప్రోగ్రామ్ అని పిలవాలి. వీ మేడ్ ఏ ప్రోగ్రామ్, మనమే ప్రోగ్రామ్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ని ఒక లాంగ్వేజ్లో రాసుకొని ఆ డిస్ప్లే ఇన్సర్ట్ చేసి లోపలికి ఇస్తాం అనమాట. దాని ప్రకారంగా పనిచేయి అని మనమే కమెంట్ చేస్తున్నాం. వీఆర్ కమెండింగ్ దోస్ డివైజెస్ బై గివింగ్ ఇన్పుట్ అనమాట. ఇదిగోండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్పుట్ డివైజెస్ ఎగ్జామ్లో బాగా అడుగుతాడండి వీటిని. ఈ కింది వాటిలో ఇన్పుట్ డివైస్ కానిది ఏంటి, అయినది ఏంటి అన్న క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మోస్ట్లీ క్వశ్చన్స్ పడే సెక్షన్ ఏంటి అంటే ఇన్పుట్ డివైజెస్ అనమాట. మనకి కొన్ని మాత్రమే తెలుసు, నేను అన్నీ తీసుకొచ్చాను. వాటన్నింటిని గురించి ఒక అవగాహన కలిగి ఉంటే చాలు. ఎక్కువ డెప్త్ వెళ్ళాల్సిన పని లేదు. ఓవర్ వ్యూ, వీడికి కంప్యూటర్ మీద మినిమం నాలెడ్జ్ ఉందా లేదా అన్న విషయాన్ని గమనిస్తాడు ఇన్విజిలేటర్. వాడి పనే అది. హీ నీడ్స్ టు టెస్ట్ ఏ పర్సన్ కెన్ మినిమం హ్యావ్ నాలెడ్జ్, ఉందా లేదా, అసలు ఏమీ లేదా అన్న విషయం తెలుసుకుంటాడు. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ అనమాట. వీటిని చూద్దాం. ఫస్ట్ కీబోర్డ్, ఇది మీ అందరికీ తెలుసు. స్కానర్, చాలామంది స్కానర్ అవుట్పుట్ అనుకుంటూ ఉంటారు, కాదు, దట్ ఈస్ ఇన్పుట్. నెక్స్ట్ ట్రాక్ బాల్, మన మౌస్ లాగే ఉండిద్ది అనమాట, ఎంఐసిఆర్. నెక్స్ట్ ఓఎంఆర్ షీట్ తెలుసు కదా. నెక్స్ట్ గ్రాఫిక్ ట్యాబ్లెట్, జాయ్స్టిక్, గేమ్ ఆడే వాళ్ళకి బాగా తెలిసింది. బార్కోడ్ రీడర్, మనకి డిమార్ట్స్లో కనపడుతూ ఉండిద్ది. మౌస్, ఓసిఆర్. నెక్స్ట్ లైట్ పెన్, నేను పెన్ వాడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ మైక్రోఫోన్. ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ అనమాట. ఇదిగోండి, ఓసిఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, క్యారెక్టర్స్ని రీడ్ చేయడానికి మనం అది వాడుతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రీడర్. మనం చాలా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా పేపర్ మీద నిర్వహిస్తూ ఉంటారు, ఆఫ్లైన్ ఎగ్జామ్స్. అవన్నీ కూడా మన ఓఎంఆర్ షీట్ తీసుకుంటారు, అవన్నీ సిస్టమ్ దగ్గర పెడతారనమాట. ఆ పెట్టిన డేటాని అది క్యాలిక్యులేట్ చేసుకుని మన మార్క్స్ని కౌంట్ చేసేది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్పుట్ అనమాట. ఆ ఓఎంఆర్ ఆ రీడర్లో పెట్టాలి దాన్ని, షీట్ని, అది పర్ఫెక్ట్గా రీడ్ చేసేది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎంఐసిఆర్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనమాట. నెక్స్ట్ మౌస్, మీ అందరికీ తెలుసు, ఒక ఎగ్జామ్లో అడిగాడు. మౌస్ ఇన్వెంటెడ్ బై డగ్లస్ ఎంగల్బర్ట్. గుర్తుపెట్టుకోండి, డగ్లస్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడిగాడు, మౌస్ ఇన్వెంటెడ్ బై. ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్నే నేను ఓవర్ వ్యూగా మీకు హైలైట్ చేసి మాట్లాడుతున్నాను. ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది, అబ్రివేషన్స్ అడిగే అవకాశం ఉంది. తర్వాత ఈ ఇన్పుట్ డివైజెస్లో మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది, అన్నిటి గురించి ఓవర్ వ్యూ తెలుసుకున్నాం కదా.
కీబోర్డ్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఇన్పుట్ డివైజెస్లో కీబోర్డ్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. సో వాటిని మనం చూడాలి. ఇదిగోండి కీబోర్డ్. ఇది మనం నార్మల్గా వాడే డైలీ లైఫ్లో ఉండే కీబోర్డ్ అనమాట. ఇదిగోండి ఇలా ఆరెంజ్ కలర్లో కనపడుతుంది కదా, వీటిని ఆల్ఫాబెట్స్ కీస్ అనాలి. నెక్స్ట్ ఇదిగోండి ఇలాగా, ఇది ఎస్కేప్ కీ అనమాట. నెక్స్ట్ ఇలాగా బ్లూ కలర్లో కనపడుతుంది కదా, వీటిని నావిగేషన్ కీస్ అనాలి. ఇదిగోండి ఇలా నెంబర్స్ కనపడుతున్నాయి కదా, వీటిని క్యాలిక్యులేషన్స్ కీ అనాలి. ఇక్కడ కూడా నెంబర్స్ ఉంటాయి, వాటిని నెంబర్స్ కీ అనాలి. ఇక్కడ ఉన్న నెంబర్స్ కీ అనాలి. ఇక్కడ ఉన్న మొత్తాన్ని కలిపి క్యాలిక్యులేషన్ కీస్ అనాలి. నెక్స్ట్ ఇవి కాకుండా ట్యాబ్, క్యాప్స్ లాక్, షిఫ్ట్, కంట్రోల్, విండోస్ ఇలా ఉన్నాయి కదా, వీటిని మనం ఏమనాలంటే స్పెషల్ కీస్ అనాలి. ఓకేనా, బ్యాక్ స్పేస్, ఎంటర్, షిఫ్ట్, విండోస్, కంట్రోల్ ఇవన్నీ కూడా స్పెషల్ కీస్ అనమాట. సో ఎస్కేప్ కీస్, ఫంక్షనల్, ఇక పైన ఉన్నవి చాలా ఇంపార్టెంట్. F1 నుంచి F12 వరకు ఉంటాయి. ఫంక్షనల్ కీస్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. F3 పని ఏంటి, F4 పని ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటాంలే, అవి వాళ్ళ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో వీ హ్యావ్ అసలు ఫంక్షన్ కీస్ టోటల్ ఎన్ని అని కూడా ఎగ్జామ్లో అడిగాడు. అవి కీబోర్డ్లో ఏ వైపు ఉంటాయి అని కూడా అడగచ్చు. ఓకేనా, సో ఫంక్షనల్ కీస్ టాప్ ఆఫ్ ది కీబోర్డ్లో ఉంటాయి. మొత్తం 12 ఉంటాయి, F1 నుంచి F12 వరకు. ఓకేనా, సో ఇవి రకరకాల కీస్ అనమాట. ఇప్పుడు వీటి గురించి చూద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ కీబోర్డ్ లేఅవుట్స్. మనం వాడే కీబోర్డ్ ఏంటి, క్వాటీ కీబోర్డ్ అనమాట. ఫుల్ సైజ్ విత్ న్యూమరిక్ కీబోర్డ్. ఎందుకు క్వాటీ కీబోర్డ్ అన్నారంటే ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్లో QWERTY ఇలా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మన లెటర్స్ని ఇక్కడ ఉండే ఆల్ఫాబెట్స్ కదా, ఆల్ఫాబెట్స్ని మనం చూసినప్పుడు పైన లైన్లో QWERTY ఇదిగో చూసారా ఉంటాయి, దాన్ని క్వాటీ అంటారు. KWERTY క్వాటీ. సో వాటితో స్టార్ట్ అయింది కాబట్టి క్వాటీ కీబోర్డ్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. టైపికల్ యూజ్డ్ ఇన్ డెస్క్టాప్ కంప్యూటర్స్లో ఈ క్వాటీ కీబోర్డ్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనకు మొత్తం 104 నుంచి 105 కీస్ వరకు ఉంటాయి అనమాట. ఓకేనా, టోటల్ వీ హ్యావ్ 104 to 105. సో ఆల్ఫాబెట్స్ కీస్ ఎన్ని, మొత్తం ఎన్ని 26. నెంబర్ కీస్ మొత్తం ఎన్ని 10. నెక్స్ట్ ఫంక్షనల్ కీస్ మొత్తం ఎన్ని F12 మొత్తం 12, F1 నుంచి F12 వరకు. ఇవి కాకుండా మాడిఫైర్ కీస్ అంటారు. షిఫ్ట్, కంట్రోల్, ఆల్ట్ ఎక్సెట్రా మొత్తాన్ని మాడిఫైర్స్ కీస్ అంటారు. నావిగేషన్ కీస్, యారో కీస్, ఇలా యారోస్ ఉంటాయి కదా, వాటి నావిగేషన్ కీస్ అంటారు. ముందుకి, వెనక్కి, ఈస్ట్కి, వెస్ట్కి, లెఫ్ట్కి, రైట్కి వెళ్తున్నాం కదా, అందుకే నావిగేషన్ కీస్. ఇవి కాకుండా హోము, ఎండ్, పేజ్ అప్, పేజ్ డౌన్ ఇవన్నీ కూడా మనకి నావిగేషన్ కీస్ కిందకు వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇదిగోండి ఫస్ట్ ఆల్ఫాబెట్ కీస్. ఆల్ఫాబెట్స్ అంటే A నుంచి Z వరకు ఉంటాయి. ఓకేనా, యూజ్ టు టైప్ లెటర్స్ ఇన్ డాక్యుమెంట్స్, సర్చ్ బార్స్, కోడింగ్ అండ్ అదర్ టెస్ట్ ఇన్పుట్ ఫీల్డ్స్ అనమాట. కెన్ బి యూజ్డ్ ఇన్ అప్పర్ కేస్. వీటిని అప్పర్ కేసులో కూడా రాయొచ్చు, లోయర్ కేసు రాయొచ్చు, అప్పర్ కేసు రాయొచ్చు. మనం షిఫ్ట్, క్యాప్స్లోకి వాడచ్చు. ఓకేనా, సో మనం షిఫ్ట్ పట్టుకొని స్మాల్ లెటర్ కొట్టామనుకోండి క్యాపిటల్ లెటర్ పడిద్ది, లేదా క్యాప్స్లోకి ఆన్ చేసుకొని మనం ఏ కొట్టామనుకోండి అప్పుడు లోయర్ కేసులో లెటర్ కాస్త అప్పర్ కేసులో పడిద్ది అనమాట. ఓకేనా, సో క్యాప్స్లాక్ అనేది టాగిల్ మోడ్ అనమాట. దీన్ని టాగిల్ మోడ్ అంటారు. దీన్ని ఆన్ చేస్తే ఒకలాగా, ఆఫ్ చేస్తే ఇంకోలాగా. ఆన్ చేసుకుంటామనుకోండి క్యాపిటల్ లెటర్స్ పడతాయి, ఆఫ్ చేసుకుంటామనుకోండి స్మాల్ లెటర్స్ పడతాయి. అలా ఈ విధంగా షిఫ్ట్ కూడా అంతే. షిఫ్ట్ పట్టుకుని కొడితే క్యాపిటల్, పట్టుకోకుండా కొడితే స్మాల్ అనమాట. నెక్స్ట్ నెంబర్ కీస్ 0 to 9. 0 to 9 అంటే మొత్తం 10 అనమాట. నెంబర్ కీస్ టాప్ రో నెంబర్స్, టాప్ రోలో ఉంటాయి అనమాట. నెంబర్స్ లొకేటెడ్ అబౌవ్ ద ఆల్ఫాబెట్ కీస్. ఆల్ఫాబెట్ కీస్ పైన నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్ పైన ఫంక్షనల్ కీస్ ఉంటాయి. ఆర్డర్ కూడా అడుగుతాడు, కింద నుంచి పైకి వెళ్తే ఏ కీస్ ముందుంటాయి, ఏ కీస్ వెనకాల ఉంటాయి, అలా కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూమరిక్ కీబోర్డ్ ఆన్ ద రైట్ సైడ్లో న్యూమరిక్ కీబోర్డ్ ఉంటుంది అనమాట. ఓకేనా, యూస్ఫుల్ ఫర్ ఫాస్ట్ న్యూమరిక్ డేటా ఎంట్రీ. ఆ పైన వాటికన్నా పక్కన కొడితే ఫాస్ట్గా ఎంటర్ చేయొచ్చు. ఇట్ ఇంక్లూడ్స్ నెంబర్ లాక్ అనమాట. సో కీ టు టాగల్ ఇట్స్ ఫంక్షనాలిటీ బిట్వీన్ నెంబర్స్ అండ్ నావిగేషన్. నెంబర్స్ లాక్ ఆన్ చేస్తేనే నెంబర్స్ పడతాయి, ఆఫ్ చేస్తే పడవు. అలాగా నెంబర్ లాక్ అనేది ఇక్కడ క్యాప్స్ లాక్ అంటే 8 అనమాట. లాక్ తీస్తే పనిచేసింది, లాక్ వేస్తే ఒకలాగా, లాక్ తీస్తే ఒకలాగా అనమాట. అలాగా నెంబర్స్ లాక్. క్యాప్స్ లాక్ పనిచేస్తే నెంబర్ ఎలాగో, క్యాపిటల్ లెటర్స్ ఎలాగో నెంబర్ లాక్ కూడా అలా నెంబర్స్ అనమాట. నెక్స్ట్ మాడిఫైర్ కీస్లో ఫస్ట్ మనకు ఉండే షిఫ్ట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఇందాకే మాట్లాడుకున్నాక అప్పర్ కేసు, లోయర్ కేసు ఇలా మనం లెటర్స్ ఎండ్ చేయడానికి మనం షిఫ్ట్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ కంట్రోల్ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ కీస్ అనమాట. షార్ట్ కట్స్ కోసం వాడుతూ ఉంటాం.
చాలా వరకు షార్ట్ కట్స్ అన్ని కూడా కంట్రోల్తోనే ఉంటాయి. ఉదాహరణకి కంట్రోల్ సి కాపీ అనమాట, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ జెడ్ ఉండో అనమాట, వెనక్కి రావడం అనమాట, బ్యాక్ స్లైడ్ అనమాట, మనం చేసిన వర్క్కి వెనక్కి రావడం, రివర్స్ డైరెక్షన్ అనమాట. ఇలా చాలా షార్ట్ కట్ కీస్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఎక్కువగా మనం కంట్రోల్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వర్క్స్ విత్ అనదర్ కీస్ టు ఫర్ షార్ట్ కట్స్. దీన్ని కూడా ఎక్కువగా షార్ట్ కట్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇదిగోండి ఆల్ట్ ప్లస్ టాబ్ అనమాట టు స్విచ్ విండోస్. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసావు, అక్కడి నుంచి యూట్యూబ్ ఓపెన్ చేయాలి, ఆల్ట్ ట్యాబ్ కొట్టావు అనుకో ఎమ్మటే స్లైడ్ మారిపోయింది. అర్థమైందా? గూగుల్ క్రోమ్లో నుంచి ఇంకో అప్లికేషన్లోకి వెళ్తాం, అలా అప్లికేషన్ టు అప్లికేషన్ ఈజీగా విండో మారటానికి ఆల్ట్ ట్యాబ్ వాడతారు. సో ఇక్కడ ఆల్ట్ అనేది ఆల్టర్నేట్ అని అర్థం అనమాట. సో అది కూడా షార్ట్ కట్స్గా మనకి ఉపయోగపడుతూ ఉండిద్ది. నెక్స్ట్ క్యాప్స్, ఇగో ఆల్ట్ జిఆర్. నెక్స్ట్ క్యాప్స్ లాక్, టాగిల్స్ బిట్వీన్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్. అప్పర్ కేస్కి లోయర్ కేస్ మధ్య టాగిల్గా పనిచేస్తూ ఉండిద్ది, ఆన్ ఆఫ్ అలాగనమాట. నెక్స్ట్ స్పెషల్ కీస్. స్పెషల్ కీస్లో ఫస్ట్ మనకి ఎంటర్ అనమాట. ఎంటర్ ఎగ్జిక్యూట్స్ కమాండ్స్ అండ్ మూవ్స్ ద కర్సర్ టు ద నెక్స్ట్ లైన్ ఇన్ ద టెస్ట్ ఎడిటర్. మనం టెస్ట్ని ఎడిట్ చేస్తున్నప్పుడు ఎంటర్ కొట్టామనుకో ఎగ్జిక్యూషన్ జరిగిద్ది, లేదా కర్సర్ ముందుకు వెళ్తూ ఉండిద్ది. ఎంటర్ కొద్ది కర్సర్ ముందుకు వెళ్తూ ఉండిద్ది అనమాట. అలా వెళ్ళిపోయి మళ్ళీ కింద రోకి వచ్చేస్తూ ఉండిద్ది. అలా కూడా మనం ఎంటర్ని వాడచ్చు. నెక్స్ట్ బ్యాక్ స్పేస్, డిలీట్ క్యారెక్టర్స్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ది కర్సర్. కర్సర్కి లెఫ్ట్ వైపు ఉంటేనే డిలీట్ అవుతాయి, రైట్ సైడ్ ఉంటే అవ్వవు. అందుకే డిలీట్ చేద్దాం అనుకున్నది కర్సర్కి ఎడం వైపు పెట్టుకొని బ్యాక్ స్పేస్ కొట్టాలి, అప్పుడు మాత్రమే డిలీట్ అయింది. నెక్స్ట్ స్పేస్ బార్, ఇన్సర్ట్స్ స్పేస్ బిట్వీన్ వర్డ్స్. ఉన్న కీబోర్డ్స్లో కల్లా లెంత్ కీ అనమాట, అది లెంత్ ఎక్కువ ఉన్న కీ అనమాట, అదే స్పేస్ బార్. నెక్స్ట్ ట్యాబ్, మూవ్స్ ద కర్సర్ టు ద నెక్స్ట్ ట్యాబ్. స్టాప్, నావిగేట్స్ బిట్వీన్ ఫీల్డ్స్ అనమాట. అటు ఇటు ట్యాప్ చేస్తూ ఉంటాం కదా మనం, అటు ఇటు ముందుకు వెళ్తానికి నావిగేషన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఎస్కేప్ అనమాట, క్యాన్సిల్ ఆన్ గోయింగ్ టాస్క్ ఆర్ క్లోజ్ డైలాగ్స్. మనం ఏమైతే ఓపెన్ చేసామో దేన్ని రన్ చేస్తున్నామో దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎస్కేప్ కొట్టామనుకో మొత్తం పోయిద్ది. వి గో బ్యాక్ ఫ్రమ్ ఆన్ గోయింగ్ టాస్క్. చేస్తున్నప్పటి నుంచి వెనక్కి వెళ్ళిపోతాం. ఎస్కేప్ వెళ్ళిపోయాడు అంటాం కదా, అలాగనమాట. నెక్స్ట్ నావిగేషన్ కీస్. నావిగేషన్ కీస్లో మనకి యారో కీస్ ఉంటాయి. మూవ్ ద కర్సర్ ఆర్ స్క్రోల్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్. యారో జరుపుకుంటూ వెళ్ళామనుకో అప్ డౌన్ లెఫ్ట్ రైట్ ఎటు కావాలంటే అటు మార్చుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ హోమ్ అండ్ ఎండ్, మూవ్ ద కర్సర్ టు ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆ లైన్ ఆఫ్ ది డాక్యుమెంట్. హోమ్ కొట్టామనుకో స్టార్టింగ్ రావటం, ఎండ్ కొడితే చివరికి వెళ్ళటం, అలాగనమాట. నెక్స్ట్ పేజ్ అప్ పేజ్ డౌన్, స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేయొచ్చు అనమాట. మనం వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసినప్పుడు పైకి వెళ్ళడానికి కిందకి రావడానికి అన్నాం అనుకోండి, పేజ్ అప్ పేజ్ డౌన్ పనిచేస్తూ ఉంటాయి. అంటే మౌస్తోనూ చేయొచ్చు, అలా కాకుండా కీబోర్డ్ మీద ఏ కీని వాడచ్చు అనుకున్నప్పుడే కదా. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కీబోర్డ్ కదా, దాంట్లో ఏమైనా కీస్ ఉన్నాయా అంటానికి అనమాట. సో పేజ్ అప్ పేజ్ డౌన్, పైకి కిందకి పేజ్ని స్క్రోల్ చేయడానికి అనమాట. నెక్స్ట్ డిలీట్ ఆప్షన్, రిమూవ్స్ ద క్యారెక్టర్ టు ద రైట్ ఆఫ్ ది కర్సర్, డిలీట్స్ ద సెలెక్టెడ్ ఐటమ్స్ అనమాట. ఓకేనా, రైట్ సైడ్ ఆఫ్ ది కర్సర్ వైపు ఉన్నవన్నీ కూడా డిలీట్ అయిపోతూ ఉంటూ ఉంటాయి డిలీట్ ఆప్షన్తో. నెక్స్ట్ ఇన్సెట్, టాగిల్స్ బిట్వీన్ ఇన్సెట్ అండ్ ఓవర్ రైట్. ఓకేనా, ఓవర్ రైట్ అంటే ఉన్నదాన్ని తీసి అక్కడ రాయటం అనమాట. ఇన్సెట్ అంటే దాన్ని తీసేసి కొత్త దాన్ని పెడతాం, ఉన్నదాన్ని మీద ఇంకోటి రాస్తే ఓవర్ రైట్ అనమాట. మనం కూడా ఒక ఫైల్ని సేవ్ చేస్తాం, అక్కడ ఇంకో దాన్ని సేవ్ యాజ్ అని కొడతాం, దాన్ని ఓవర్ రైట్ చేస్తాం అనమాట. ఓకేనా, దానికి మనం ఇన్సెట్ వాడుతూ ఉంటాం, ఐఎన్ఎస్. ఇవన్నీ కూడా రకరకాలైన నావిగేషన్ కీస్ అనమాట. ఇవన్నీ కూడా కీబోర్డ్లో మనకి కనపడుతూ ఉంటాయి. తర్వాత యూజ్ ఆఫ్ ఫంక్షన్ కీస్ అనమాట. ఇదిగోండి చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ బాగా మనం ఎక్స్పెక్ట్ చేసే టాపిక్ అనమాట ఇది. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఫంక్షనల్ కీస్ F1 నుంచి F12 వరకు ఉంటాయి. ఏమేమి పనిలో చూద్దాం. అన్నీ తెలిసినా తెలియకపోయినా అందరికీ F5 బాగా తెలిసిద్ది. ఎందుకు, ఇదివరకు మనం GTA లాంటి గేమ్స్ ఆడటానికి వెళ్ళినప్పుడు ముందు ఏమైనా స్టక్ అయిపోయింది అనుకో, చిన్నోడు కానించి పెద్దోడు వరకు ఏం నొక్కాలని తెలుసు, F5 నొక్కాలని తెలుసు. ఇక ఏం రిఫ్రెష్ అయినా మనం GTA గేమ్ ఆడుతూ ఉంటాం, వైసిటీ. మీరు ఎంతమంది వాడారో నాకు తెలీదు, నేనైతే వైసిటీ బాగా వాడేవాడిని. ఇక స్టక్ అయితే అంతే, F5 నవ్వుతూ ఉండేవాళ్ళం. ఓకేనా, సో F5 అంటే రిఫ్రెష్ అనమాట, అది మనకి ఎక్కువగా తెలుసు. కాస్త సిస్టమ్ మీద ఐడియా ఉన్న F11 ఐడియా ఉండిద్ది, ఎందుకంటే స్క్రీన్ మొత్తం రావడానికి అనమాట. ఓకేనా, సో ఎంటర్ ఫుల్ స్క్రీన్ మోడ్ అనమాట. సో అవి రెండే మనకు బాగా తెలుసు. అయితే అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాటి అన్నిటి గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. టాప్ మోస్ట్లో ఉండే కీస్ ఏంటి, ఫంక్షనల్ కీస్. ఫస్ట్ F1 అనమాట, ఓపెన్ ద హెల్ప్ స్క్రీన్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్. హెల్ప్ అండ్ సపోర్ట్ అనమాట.
F1 కొడితే మనకి ఏం జరిగిద్ది, ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తూ ఉండు. నీకు అక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్ కావాలంటే వీ నీడ్ టు యూజ్ F1 కీ అనమాట. నెక్స్ట్ F2 allows you to rename selected file or folder. రీనేమ్ అనమాట, రీనేమ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉండిద్ది, అనమాట. నెక్స్ట్ F3 అనమాట. F3 ఎందుకంటే సెర్చ్ అనమాట. ఓపెన్ ఏ సెర్చ్ ఫీచర్ ఫర్ యాప్ దట్ ఏ యాక్టివ్ ఎట్ ద మూమెంట్ అనమాట. ఓకేనా, సెర్చ్ కోసం వాడుతూ ఉంటాం మనం. సెర్చ్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా F3 అనే ఫంక్షన్ని కొట్టామనుకో సెర్చ్ జరిగిపోయింది. నెక్స్ట్ క్లోజ్ ద యాక్టివ్ విండో. ఇప్పుడు పనిచేస్తున్న విండోని ఎమ్మటనే క్లోజ్ చేయాలనుకోండి Alt+F4 కొడతారనమాట. Alt+F4 చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం. వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్లో కూడా చాలామంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ సమయంలో గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళ ఆఫీసర్ వస్తున్నాడని తెలియగానే Alt+F4 కొడతారు. అప్పుడు ఆ విండో ఏమైపోయింది, ఏ విండో యాక్టివ్లో ఉందో అది క్లోజ్ అయిపోయింది, కనపడదు. మినిమైజ్ అవడం కాదు, క్లోజ్ అయిపోయింది, అప్పుడు కనపడదు అనమాట. ఓకేనా, అలా గేమ్ ఆడుతున్నప్పుడు చాలాసార్లు ఫాస్ట్గా తీసేస్తూ ఉంటాం. అవి కాకుండా వేరే చూస్తున్నప్పుడు కూడా ఎవరైనా చూసారనుకోండి, వాళ్ళకి మన గురించి తెలియకూడదు అనుకున్నప్పుడు కూడా Alt+F4 కొట్టేస్తే ఎమ్మటిని విండో పోయిద్ది అనమాట. అప్పుడు మామూలుగా ప్లెయిన్గా స్క్రీన్ కనపడుతూ ఉండిద్ది. నెక్స్ట్ F5 ఇందాకే మాట్లాడుకున్నాక F5 అంటే రిఫ్రెష్ అనమాట, రిఫ్రెష్ ఆర్ రీలోడ్. నెక్స్ట్ F6 మూవ్ ద కర్సర్ బార్ టు ద అడ్రస్ బార్. అడ్రస్ బార్ దగ్గరికి వెళ్తానికి కర్సర్ని మూవ్ చేస్తుంది అనమాట F6. నెక్స్ట్ F7 చాలా ఇంపార్టెంట్, స్పెల్లింగ్ చెక్ అనమాట. యూజ్ టు స్పెల్ చెక్ ఆర్ గ్రామర్ చెక్ ఏ డాక్యుమెంట్ ఇన్ మెయిన్ MS యాప్స్ అనమాట. మైక్రోసాఫ్ట్ యాప్స్ కానీ, ఎక్సెల్ కానీ, వాట్ కానీ, పీపీటీలో మనం ఎంటర్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ మనకి కొట్టిన స్పెల్లింగ్లో తేడా వస్తుంది. అప్పుడు నువ్వు F7 ఆన్ చేసుకున్నావు అనుకో, చక్కగా నీకు గ్రామర్ మిస్టేక్స్ ఏమీ లేకుండా, తప్పులు ఏమీ లేకుండా నీకు స్పెల్లింగ్ కరెక్షన్ అనేది జరిగిపోయింది అనమాట. అది నొక్కితే స్పెల్ కరెక్షన్ నీకు అర్థమైంది. ఓకేనా, F7 చాలా ఇంపార్టెంట్. F7 బాగా ఎగ్జామ్లో అడిగాడు. F5 ఒకటి, F7 ఒకటి బాగా ఎగ్జామ్లో అడిగాడు. నెక్స్ట్ F8 యూజ్ టు యాక్సెస్ ద బూట్ మెనూ అనమాట. ఇన్ విండో వెన్ ద టర్నింగ్ ఆఫ్ ది కంప్యూటర్ అనమాట. మనకి బూట్ అవుతూ ఉంటుంది సిస్టమ్ ఆన్ చేసినప్పుడు. దీని గురించి మాట్లాడతానులే, నేను బూట్ గురించి మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా బూట్ కదా, ఈ 2 సున్నాలు గుర్తుపెట్టి 8 గుర్తుపెట్టుకోండి. ఈ 0 చాలా ఇంపార్టెంట్. F8 ఈజ్ ఫర్ బూటింగ్ ఆఫ్ ది సిస్టమ్ అనమాట. బూటింగ్ అంటే ఏంటి, మీకు సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు చెబుతాను అక్కడ ఇంకా వివరంగా. ఓకేనా, ఇప్పటి వరకు అయితే F8 అంటే టు బూట్ ద సిస్టమ్ అని మాత్రమే గుర్తుపెట్టుకో. నెక్స్ట్ F9 కూడా రిఫ్రెష్ లాగే అనమాట. రిఫ్రెష్ చేసి ఏ డాక్యుమెంట్ ఇన్ MS వర్డ్. యాక్చువల్గా MS వర్డ్లో పలానా డాక్యుమెంట్ని రిఫ్రెష్ చేయాలన్నా, MS ఆఫీస్లో ఎక్కడైనా సరే రిఫ్రెష్ చేయడానికి F9 వాడుతూ ఉంటాం. నెక్స్ట్ F10 యాక్టివేట్స్ ద మెనూ బార్ ఫర్ ఏ ఓపెన్ యాప్. Shift+F10 ఈజ్ ద సేమ్ యాజ్ ద రైట్ క్లిక్ అనమాట. మనం రైట్ క్లిక్ ఓపెన్ చేస్తాం కదా, దానికి సేమ్ Shift+F10 కూడా వాడచ్చు అనమాట. అంటే యాక్టివేట్స్ ది మెనూ బార్. ఓకేనా, సో ఓపెన్ యాప్లో మెనూ బార్ ఓపెన్ అప్ అవడానికి మనకి F10 వాడుతూ ఉంటాం, యాక్టివేట్ అయింది. ఇందాకే మాట్లాడుకున్నాం F11 టు ఎంటర్ ఆర్ ఎగ్జిట్ ఫుల్ స్క్రీన్ అనమాట. ఫుల్ స్క్రీన్ రావాలనుకోండి బ్రౌజర్ వాడుతున్నప్పుడు మనం F11 నొక్కి కొడితే మొత్తం వచ్చేసింది. మనకు కూడా మన ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చూసారా, కింద అడ్రస్ బార్ లాంటివి ఏమీ కనపడవు. అంటే పైనుంచి వచ్చిన మనకి IP అడ్రస్లోనే, IP అడ్రస్ ఏంటో కూడా చెబుతాను మీకు తర్వాత. IP అడ్రస్ వచ్చింది, మనకు తెలీదు. మనం TCS ఎగ్జామ్ రాస్తూ ఉంటాం కదా, TCS వాళ్ళు నిర్మించిన ఎగ్జామ్, వాళ్ళ సిస్టమ్స్లో ఐఆన్ డిజిటల్స్లో మన కింద అడ్రస్ బార్ ఏం కనపడదు. ఫుల్ స్క్రీన్ మొత్తం మనకి ఎగ్జామ్ ఇంటర్ఫేస్ కనపడుతూ ఉండిద్ది. అంటే పైనుంచి వచ్చినప్పుడే ఈ F11 ఆప్షన్ని డిజేబుల్ చేసి మనకు పంపిస్తారనమాట. అందుకే F11 మనకు కనపడదు, మొత్తం స్క్రీన్ మొత్తం మనకి ఎగ్జామ్ ఇంటర్ఫేస్ మాత్రమే కనపడాలి, కింద అడ్రస్ బార్లు ఏమి కనపడకూడదు. అందుకే F11 డిఫాల్ట్గానే ఆ ప్రోగ్రామ్ నుంచి రిమూవ్ చేసి మనకి సెండ్ చేస్తారు. ఆ IP అడ్రస్లో ఉన్న ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాసుకుంటూ ఉంటాం మనం. అందుకే మనకి కింద మన సిస్టమ్స్లో కనపడినట్టు అడ్రస్ బార్లు కనపడవు, అది కారణం అన్నమాట. నెక్స్ట్ F12 ఓపెన్ ద సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ అనమాట. F12 కొడితే సేవ్ చేసిన డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉండిద్ది. ఇవన్నీ కూడా రకరకాల ఫంక్షనల్ కీస్ అనమాట. ఇవన్నీ కూడా కీబోర్డ్లో ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్, బాగా ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. కమింగ్ టు మనం ఇన్పుట్ డివైజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్పుట్లో కూడా నేను ఎక్కువగా ఏం మాట్లాడాను,
కీబోర్డ్ గురించే మాట్లాడాను. ఓకేనా. తర్వాత ఫంక్షనల్ కీస్ మాట్లాడాను. కీబోర్డ్లో ఉన్న అన్ని కీస్, దాంట్లో ముఖ్యంగా ఫంక్షనల్ కీస్ మాట్లాడాను, ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇన్పుట్ గురించి అయిపోయింది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? అవుట్పుట్ డివైజెస్. సో ఒక సిస్టమ్కి ఇన్పుట్ ఎలా ఉందో చాలా రకాల అవుట్పుట్ డివైజెస్ కూడా ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? అవి ఏంటి? ఫస్ట్ మానిటర్. మనం మానిటర్ని చూస్తూ ఉంటాం కదా, డిస్ప్లే. అవన్నీ కూడా అవుట్పుట్ డివైజెసే. ఓకేనా. మనం మానిటర్గా ఎల్ఈడిని వాడచ్చు. ఓకేనా. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అనమాట. తర్వాత ఎల్సిడి అనమాట, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. అది కాకుండా సిఆర్టీ వాడచ్చు, క్యాథోడ్ రే ట్యూబ్. ఇప్పుడు ఎవరు సిఆర్టీ వాడట్లేదులే. ఇదివరకు పాత ట్యూబుల్లో పిక్చర్ ట్యూబులు చాలా పెద్దగా ఉండేవి, అక్కడ సిఆర్టీ వాడేవాళ్ళం అనమాట. క్యాథోడ్ రే ట్యూబ్ అంటారు. అదైన తర్వాత ఎల్ఈడి అనమాట. ఇప్పుడు అందరూ ఎల్సిడి. ఎల్సిడి కూడా దాటిపోయి అందరూ కూడా ఎల్ఈడి. ఎల్ఈడి అంటే కరెంట్ తక్కువ కాలిద్ది, చాలా కరువుగా వచ్చింది, చాలా రకరకాల మోడల్స్ ఉంటాయి అని హై లెవెల్ ఇంచెస్లో టీవీస్ కొనుక్కుంటూ ఉన్నారు. ఓకేనా. ఇవన్నీ కూడా మానిటర్ కిందగా వస్తాయి. మానిటర్ అవుట్పుట్ డివైస్ కిందకు వచ్చింది అనమాట. తర్వాత ఇది కాకుండా ప్రింటర్, ప్లాటర్ 2Pతోనే వచ్చినాయి. సారీ 3Pతోనే వచ్చినాయి. ప్రింటర్, ప్లాటర్, ప్రొజెక్టర్. ప్లాటర్ అంటే తెలుసా మీకు? మనం బ్యాంకులకి వెళ్ళినప్పుడు చెక్ మీద ఏమైనా ప్రింట్ కావాలనుకోండి, వాళ్ళు ప్లాటర్లో పెడతారనమాట. మామూలుగా పెట్టే జిరాక్స్ మిషన్లో, ప్రింటింగ్ మిషన్లో చెక్ పెట్టడం. చెక్ పెడితే ఇంకో సెపరేట్ మిషన్ ఉండిద్ది, దాన్ని ప్లాటర్ అంటారు. అది చక్కగా ఒక రకంగా చెక్కిద్ది అనమాట ప్లాటర్ అనేది. ఓకేనా. డేటాని దాని మీద ప్రింట్ చేసిద్ది అనమాట. సో ప్రింటరు, ప్లాటరు, ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ కూడా మనకు తెలుసు కదా, వీడియో డిస్ప్లేస్ అన్నీ కూడా మనకి పైన వైట్ స్క్రీన్ మీద కనపడుతూ మనం వేస్తూ ఉంటాం. అవన్నీ కూడా అవుట్పుట్ డివైస్ అనమాట. సో ప్రింటర్, ప్లాటర్, ప్రొజెక్టర్. ఇవి కాకుండా సౌండ్ కార్డు, లౌడ్ స్పీకర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది మైక్రోఫోన్. మైక్రోఫోన్ అనేది ఇన్పుట్. ఓకేనా. కానీ లౌడ్ స్పీకర్ అనేది అవుట్పుట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హెడ్ ఫోన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హెడ్ ఫోన్స్ వేరు, హెడ్సెట్ వేరు. నెక్స్ట్ మీకు హెడ్సెట్ వచ్చిందిలే, ఇది హెడ్ ఫోన్స్ అనమాట. కేవలం వినడానికి మాత్రం ఉపయోగపడుద్ది. వీడియో కార్డ్, సౌండ్ కార్డ్, వీడియో కార్డ్, లౌడ్ స్పీకర్, హెడ్ ఫోన్, ప్రొజెక్టర్, ప్లాటర్, ప్రింటర్. ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైజెస్. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ గాను పనిచేస్తే, అవుట్పుట్ గాను పనిచేస్తాయి. అవి ఏంటి అంటే టచ్ స్క్రీన్ అనమాట. టచ్ స్క్రీన్ అనేది మనం దానికి ఇన్పుట్ ఇస్తున్నాం, అది సిస్టమ్ ద్వారా జరిగిన వర్క్ని, అవుట్పుట్ని కూడా మనకు చూపిస్తుంది. కాబట్టి టచ్ స్క్రీన్ని ఇన్పుట్గా పరిగణించాలి, అట్ ది సేమ్ టైం అవుట్పుట్గా కూడా పరిగణించాలి. ఓకేనా. తర్వాత మోడెం. మోడెం అంటే మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్ అనమాట. ఇది వరకు రోజుల్లో మనం సిమ్ కొనుక్కొని మోడెం పెట్టుకొని, ఆ మోడెంలో సిమ్ వేసుకొని మనం వాడుకునే వాళ్ళం, హాట్స్పాట్ ఆన్ చేసుకోకుండా. ఈ రోజుల్లో మోడెం యాడ్ ఉన్నాయి, అందరూ వైఫై కనెక్షన్స్, రోటర్స్ పెట్టుకుంటున్నారు. ఇదివరకు అయితే మోడెమ్స్ వాడేవాళ్ళం. ఓకేనా. మోడెం అంటే మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్. తర్వాత హెడ్సెట్ అనమాట. అది కూడా చూసారు, హెడ్సెట్ వచ్చింది. హెడ్సెట్ అంటే అర్థం ఏంటి? మనం వినగలం, మాట్లాడగలం, రెండు చేయగలం. అందుకే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనమాట. ఇదిగోండి, హెడ్ ఫోన్స్ అవుట్పుట్ మాత్రమే, కానీ హెడ్సెట్ అవుట్పుట్, ఇన్పుట్ రెండుగా పనిచేసింది. మనం మాట్లాడుకున్న హెడ్ ఫోన్స్కి చిన్న మైక్ లాగా ఉండిద్ది అనమాట. కాల్ సెంటర్లో మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ నోటి దగ్గర మైక్ ఉండిద్ది, అది హెడ్సెట్ అనమాట. అది ఇన్పుట్ మరియు అవుట్పుట్ అనమాట. తర్వాత ఫ్యాక్స్ మిషన్ తెలుసు కదా, పోలీస్ ఆఫీసులో కానీ, బ్యాంకుల్లో కానీ, లాయర్ ఆఫీసుల్లో కానీ, కోర్ట్స్లో కానీ ఫ్యాక్స్ మిషన్ సెండ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఫ్యాక్స్ మెయిల్ అంటే ఫ్యాక్స్ అనమాట. ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైజెస్. ఓకేనా. సో ఇక్కడతో కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది పూర్తయింది. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ దాంట్లో మనం ఏం మాట్లాడుకున్నాం? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ మాత్రమే మాట్లాడుకున్నాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మాట్లాడుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ మనం సిపియు, అదేవిధంగా మెమోరీ, వాటి గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఓకేనా. సో ఇక్కడితో వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్.